నీటి సరఫరా పథకం కింద సౌకర్యం కల్పించుకోవాలి. డ్రైనేజీ సౌకర్యం, అలాగే ద్రవదాలు ఉంటే వాటిని నిర్వహణ చేసుకునే కార్యక్రమం. స్ట్రీట్ లైట్స్ మనందరికి గుర్తుంటుంది. గతం మరి లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు వేయించాం. తర్వాత మళ్ళీ అవి మెయింటెనెన్స్ చేసినటువంటి సాధన కూడా లేదు. ప్రతి వీధిలో వీధి లైట్లు వేయించే బాధ్యత కూడా మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే సిమెంట్ రోడ్లు ఆల్రెడీ నేను చెప్పాను. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనం ఏదైతే వాళ్ళ చెత్త మనం తీసుకెళ్ళి బయటే కదా అని బయటపడేస్తాం, కానీ వాళ్ళు వస్తున్నటువంటి మన అనారోగ్యానికి కారణం కూడా చెత్త అవుతుంది. కాబట్టి ఆ చెత్త నిర్వహణ కోసం కూడా చెత్త వల్ల కూడా ఆదాయం వస్తుంది మనకి. ఆ చెత్తని ఇవాళ జాగ్రత్తగా దాన్ని ప్రాసెస్ చేస్తే దాని నుంచి ఎరువులు కూడా తీసి దాని నుంచి ఆదాయం కూడా వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. అదే స్వచ్ఛ చల్లపల్లి మనం చూసాం. స్వచ్ఛ చల్లపల్లి ద్వారా వాళ్ళు ఎలా చేస్తున్నారు. మన గ్రామాన్ని కూడా అందరూ గ్రామ పెద్దలందరూ కూడా ఆదర్శంగా తీసుకుని చెత్త లేని గ్రామంగా చెత్తలతో ఒక దగ్గర చేర్చే విధంగా ఏర్పాటు చేసుకుని దానికి కూడా ఏదైనా అవసరమైంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. అట్లాగే పంచాయతీరాజ్ లింక్ రోడ్లు కానీ మరి ఇంటర్ లింక్ రోడ్లు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చు. అట్లాగే కందకాలు, ఫారం ఫాండ్లు, హార్టికల్చర్, సెరికల్చర్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పశువులు మరియు పశువుల కోసం కూడా మనం షెడ్లు వేసుకుంటా కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. గోపాల మిత్ర పథకం ద్వారా, గోకులం ద్వారా అవి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే 2 పశువులు ఉంటే 1,15,000 రూపాయలు ఇస్తారు. అంటే ఎంజీఎన్ఆర్ఏజీసీ కింద 1,03,000 గవర్నమెంట్ ఇస్తుంది. 90% 11,500 మనం కట్టుకోవాలి. 2 గేదెలు కానీ మనం 2 పశువులు కానీ మనం చేసుకోగలిగితే, 4 ఉంటే 1,66,500 మరి మనకి ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 పశువులు ఉంటే 2,30,000, 23,000 రూపాయలు మనం కట్టుకుంటే 2,07,000 రూపాయలు ప్రభుత్వం ఈ పశువుల కొట్టాల కింద మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాగే గొర్రెల పెంపకానికి, గొర్రెలు కానీ మేకలు కానీ పెంపడానికి 20కి 20 మేకలకి 1,30,000, 39,000 మరి మనం బెనిఫిషియరీ కట్టుకోవాలి. 91,000 ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. అలాగే 50 మేకలు కానీ 50 గొర్రెలు కానీ ఉంటే 2,30,000, 69,000 మనం కట్టుకుంటే 1,61,000. అలాగే పౌల్ట్రీ, అలాగే మనం కోళ్ల పెంపకానికి కావాల్సి వస్తే 100 కోళ్లు పెంచుకుంటే 87,000 రూపాయలు ఒక యూనిట్ కాస్ట్ అవుతుంది. దానికి 60,000 ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తుంది. 26,100 మనం కట్టుకోవాల్సింది ఉంటుంది. అలాగే 200 కోళ్ళు ఉంటే 1,32,000 ఇస్తారు. 92,400 ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. 39,600 మనం కట్టుకోవాలి. ఎందుకు ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉందంటే, మనం ఆదాయం పెంచుకోవాలంటే మనకు ఉన్నటువంటి మార్గాలు ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ ఉంటుంది. వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ప్రతి సంవత్సరం కొన్ని యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి కానీ రేపు కూడా నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ రోజే దాని మీద ప్లానింగ్ కూడా జరుగుతుంది. 5 లక్షల రూపాయలు ఒక యూనిట్ కింద ఒక బీసీ సోదరుడు అప్లై చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తారు. దాంట్లో 50% సబ్సిడీ ఉంటుంది. కొంత రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ మనం కట్టుకుంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఇలాంటి పథకాలు, అనేక పథకాలు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసి ఆర్థికంగా బలపడటానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి మంచి అవకాశం మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది.